హలో అందరికీ మా ఛానల్కు స్వాగతం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాల గురించి మాట్లాడుకుందాం. ఈ నిర్ణయాలు మన దేశానికి ఎలా మేలు కల్పిస్తాయో చూద్దాం. మొదటి అంశంగా కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది. అంటే దేశవ్యాప్తంగా ఏకకాల ఎన్నికలు జరగనున్నాయి. ఇది ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు ఖర్చులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతరిక్ష రంగంలో ఉత్సాహభరితమైన వార్త. కేంద్ర కేబినెట్ శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడానికి 1,236 కోట్ల రూపాయలు కేటాయించింది. దీనిని శుక్రయాన్ మిషన్ అంటాము. ఈ మిషన్ ద్వారా వీనస్ను మరింత సమీపంగా అధ్యయనం చేయవచ్చు. ఇంకా ఒక కీలకమైన అంశంగా పాక్షిక పునర్వినియోగానికి అవకాశం కలిగిన నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLV కు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. ఇది భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన సామర్థ్యాలను పెంచుతుంది. అంతేకాక 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు 8,240 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. ఈ చర్య భారత్ను అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో ముందుకు నడిపిస్తుంది. చంద్రయాన్ మిషన్కు సంబంధించి కేంద్ర కేబినెట్ 2,104.06 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది మన చంద్రుని పరిశోధనను కొనసాగించడానికి మద్దతుగా ఉంటుంది. గిరిజనుల ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ పథకం కింద 79,156 కోట్ల రూపాయలు వ్యయం ఆమోదించబడింది. వ్యవసాయ రంగంలో 2024 నుంచి 25 వరకు రబీ సీజన్కు పాస్పాటిక్ మరియు పొటాసిక్ ఎరువుల సబ్సిడీకి 24,474 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. ఇది రైతుల ఫలితాలను మెరుగుపరుస్తుంది. జీవ సాంకేతిక విజ్ఞానంలో అధునాతన పరిశోధనను ప్రోత్సహించడానికి 9,197 కోట్ల రూపాయలు బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ మరియు ఆంత్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ పథకానికి కేటాయించబడ్డాయి. రైతులకు మెరుగైన ధరలు అందించడానికి, నిత్యావసరాల ధరలను స్థిరంగా ఉంచేందుకు పీఎంఆసా పథకాన్ని 2025 నుంచి 26 వరకు కొనసాగించడానికి 35,000 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. అంతేకాక యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాబట్టి ఈ కేంద్రీయ కేబినెట్ నుండి చిన్న ముఖ్యమైన నిర్ణయాలు ఇవే. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. Like it. Do it, make it.